నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృష్ణ. అత్యంత విషాదకరమైన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. తన కొడుకు భవిష్యత్తుపై ఆందోళనలతో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయం 3 ప్రాణాలను బలి తీసుకుంది. నా కొడుకు అమాయకుడు, మేం లేకుండా బతకలేడు అంటూ సూసైడ్ నోట్ రాసి ముందుగా భార్య, దత్తపుత్రుడికి ఉరివేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడి లేఖలో కుటుంబ పరిస్థితులు, కొడుకు ఉద్యోగ సమస్యలు, ఆస్తుల పంపిణీ వివరాలు ఉండడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామానికి చెందిన చీరాల మధుసూదన్ రావు రిటైర్డ్ టీచర్గా ఉన్నాడు. ఆయన తన భార్య రత్నావళి, దత్తపుత్రుడు సాయి సుకృత్తో కలిసి నివసిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవి విరమణ పొందిన మధుసూదన్ రావు కుటుంబంతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. సాయి సుకృత్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల సాయి సుకృత్ పనిచేస్తున్న కంపెనీ నుంచి జీతం రాకపోవడంతో మధుసూదన్ రావు స్వయంగా కంపెనీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా మీ అబ్బాయి పనితీరు సరిగా లేదు, సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళండి అంటూ కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న మధుసూదన్ రావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సోమవారం తన సోదరి దొరసన్నమ్మకు ఫోన్ చేసి మామిడి పండ్లు తీసుకురావాలని కోరారు. ఆమె ఇంటికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా హాల్లో మధుసూదన్ రావు, రత్నావళి మృతదేహాలు కనిపించాయి. దేవుడి గదిలో సాయి సుకృత్ మృతదేహం ఉరికి వేలాడుతూ ఉండడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ముగ్గురి చేతులు, కాళ్ళు కట్టి ఉండటాన్ని గమనించిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాము మానసికంగా, శారీరకంగా బలహీన పడిపోయామని, తాము మరణించిన తర్వాత తమ కొడుకు ఒంటరిగా జీవించలేడనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మధుసూదన్ రావు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. నా కొడుకు అమాయకుడు, మేము లేకుండా బతకలేడు అని రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ ఆస్తులను ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఆస్తుల పంపిణీ వివరాలు రాయడంతో పాటు తమ అంత్యక్రియల కోసం ఒక సోదరికి ముందుగానే డబ్బు పంపినట్లు గుర్తించారు. అలాగే తన ఆస్తిలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని సూచించడం విశేషంగా మారింది. మధుసూదన్ రావు, రత్నావళి దంపతులకు సంతానం లేకపోవడంతో సాయి సుకృత్ను చిన్నతనంలోనే దత్తత తీసుకొని ఎంతో ప్రేమగా పెంచుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కొడుకుపై అపారమైన ప్రేమ ఉన్న ఆ దంపతులు ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకుంటారని ఎప్పుడూ ఊహించలేదని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.